హలో అండి. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది రోటీలోకి, చపాతీ, అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. బిర్యానీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 6 ఎగ్స్ వరకు తీసుకొని దానిలో వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే దానిపైన ఉన్న షెల్ కూడా మంచిగా వస్తుంది. కాబట్టి ఇలా సాల్ట్ వేసి మంచిగా ఉడికేంత వరకు ఇలా స్టవ్ పైన కుక్ చేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు, 5 or 6. ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఎగ్స్ కూడా మనకు మంచిగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు దానిపైన షెల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా దానిపైన ఉన్న షెల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు, కారము, పసుపు అంతా కూడా ఎగ్స్కి పట్టి అవి కొంచెం పైన క్రిస్పీగా అయ్యేట్టుగా 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి పూర్తిగా ఆనియన్స్ చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు జీడిపప్పు, అదేవిధంగా ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి దానిలోకి తీసుకోవాలి. వీటిని ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. సరే, ఇక్కడ మనకు మంచి పేస్ట్ అనేది గ్రైండ్ అయిపోయింది కదా. ఇలా పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా మసాలా దినుసులు, చెక్క, లవంగాయలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇలా మసాలా దినుసులు కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దానిలో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి అది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని దీనిలో యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే అది పచ్చివాసన పోయి పైన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చినట్టుగా అవుతుంది. 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా పేస్ట్కి పట్టేట్టుగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్కి మసాలాలంతా బాగా పట్టేసాయి కదా, ఇదంతా కూడా మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో గ్రేవీ కాస్త పలుచగా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి చిక్కగా ఉండకూడదు గ్రేవీ అనేది, మరి పలుచగా కూడా ఉండకూడదు. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ లిడ్ని పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా. ఈ టైంలో మనం ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ కూడా ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా లేకుండా ఈ విధంగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకి ఇక్కడ ఎగ్ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా దీనిపైన కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా కొద్దిగా కసూరి మెతి కూడా వేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.